Hi everyone, this is Karteek Nagidi, the founder of Sahasra Trading Community. Guys, you know one thing, everyday market hours complete అయినాక ప్రతి ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ కూడా ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ డేటా కోసం వెయిట్ చేస్తారు. అదే FIIs అండ్ DAs డేటా. ఎందుకు ఈ డేటా కోసం వెయిట్ చేస్తారంటే దీస్ ఆర్ ది రియల్ గేమ్ ప్లేయర్స్. అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ డిసైడ్ చేసేది వీళ్ళు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్లో మనం ఏదైనా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ర్యాలీ చూసినా ఆర్ఎస్ ఒక స్ట్రాంగ్ బేరిష్ మూమెంట్ చూసినా మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ వీళ్ళ వల్లే జరుగుతుంది. అందుకని వీళ్ళ డేటాని ఎవ్రీడే ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే నెక్స్ట్ డే ట్రేడింగ్ సెషన్కి వీళ్ళ డేటా తగ్గట్టుగానే వాళ్ళు ట్రేడ్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు. బట్ మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే FIIs లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి టిల్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ వరకు చాలా బిగ్ లెవెల్లో సెల్ చేసుకుంటూ వచ్చారు. పర్టికులర్లీ ఇయర్ జనవరి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ వరకు మోర్ దాన్ 2 lakh crore షేర్స్ని విత్డ్రా చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఈ లెవెల్లో సెల్ చేస్తున్నారని మనం తెలుసుకునే ముందు ఫస్ట్ బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు FIIs అంటే ఎవరు, DAs ఎవరు మనం మాట్లాడుకుని ఆ తర్వాత మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. అసలు ఫస్ట్ మార్కెట్లో ఉన్న టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ గురించి తెలుసుకుని తర్వాత FIIs అంటే ఎవరు, DAs ఎవరు మాట్లాడుకున్న తర్వాత మన మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ మార్కెట్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వీ కెన్ కేటగిరైజ్ ఇంటూ 2 types. ద ఫస్ట్ కేటగిరేషన్ ఆర్ ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ని మనం రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ రీటైల్ ట్రేడర్స్ అని మాట్లాడుకుంటాం. అండ్ సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే ఇండివిజువల్గా వాళ్ళ ఓన్ మనీతో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేస్తారో వాళ్ళని మనం రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనందరం మన ఓన్ క్యాపిటల్లో మనకున్న తక్కువ లిమిటెడ్ ఆర్ మ్యాక్సిమం క్యాపిటల్లో మనం ట్రేడింగ్ చేస్తాం కాబట్టి మనందరం రీటైల్ ట్రేడర్స్ ఆర్ రీటైల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలోకి వస్తాం. అలా కాకుండా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే దే ఆర్ లైక్ ఆర్గనైజేషన్స్ ఆర్ కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తారంటే పీపుల్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకుని ఈ పీపుల్ తరఫున వాళ్ళు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు లేదా ఇన్వెస్టింగ్ చేస్తూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. లైక్ మనందరం మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఐడియా ఉంది కదా. సో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలోకి వస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అలాగే బ్యాంక్స్. ఇలా ఎవరైతే పీపుల్ దగ్గర నుంచి పూల్ ఆఫ్ మనీ కలెక్ట్ చేసుకుంటారో వీళ్ళు ఏం చేస్తారంటే పీపుల్ తరఫున వీళ్ళు డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళనే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఈ 2 కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్టర్స్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రమే మార్కెట్ యొక్క డైరెక్షన్ డిసైడ్ చేయగలరు. ఎందుకంటే దే ట్రేడ్ విత్ వెరీ లార్జ్ క్యాపిటల్. లైక్ FIIs ఆర్ DAs మీరు యాక్టివిటీ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఎవ్రీడే ఆల్మోస్ట్ నెట్ వాల్యూ చూసుకుంటే మినిమం 3,000 నుంచి 5,000 crores బయింగ్ చేయగలరు, సెల్లింగ్ చేయగలరు. అంటే వీళ్ళ క్వాంటిటీ చూడండి చాలా బిగ్ క్యాపిటల్. లైక్ 1,000 crores వీళ్ళు ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్ చేయగలరు. బట్ రీటైల్ ఇన్వెస్టర్ అంత ఇన్వెస్ట్ చేయలేం కదా. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఇండివిజువల్ మహా అయితే మనం ఒక 1 lakh, 10 lakh లేదా 1 CR, 10 CRతో ట్రేడ్ చేయగలం. అంతమించి ఎక్కువ క్యాపిటల్తో ఇండివిజువల్గా ట్రేడింగ్ చేయలేం. సో వీళ్ళు చాలా బిగ్ క్యాపిటల్తో ట్రేడింగ్ చేస్తున్నారు ఆర్ ఇన్వెస్టింగ్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్ యొక్క డైరెక్షన్ని వీళ్ళు మాత్రమే డిసైడ్ చేయగలరు. అందుకనే ఎవ్రీడే వీళ్ళ యాక్టివిటీని మనం ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో కూడా బేసిక్గా 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళే FIIs అండ్ DAs. FIIs అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, DAs అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. నేమ్లోనుంది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరైతే అదర్ దాన్ ఇండియా కాకుండా వేరే కంట్రీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బ్యాంక్స్ వీళ్ళు కనుక ఇండియన్ స్టాక్ మార్కెట్లో కానీ ఇండియన్ సెక్యూరిటీస్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళనే FIIs ఆర్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. అలా కాకుండా ఇండియాలో ఎగ్జిస్టింగ్ ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆర్ ఇండియాలో ఎగ్జిస్టింగ్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ లేదా ఇండియాలో ఎగ్జిస్టెన్స్ ఉన్న బ్యాంక్స్ వీళ్ళు కనుక ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళనే DIs ఆర్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని మనం మాట్లాడుకుంటాం. సో వీళ్ళు మాత్రమే మార్కెట్ డైరెక్షన్ ఎందుకు డిసైడ్ చేస్తారో మీకు అర్థమైంది కదా. బికాస్ దే ట్రేడ్ విత్ వెరీ లార్జ్ క్యాపిటల్. ఒకసారి మనం FIIs అండ్ DAs ఒక యాక్టివిటీ హిస్టారికల్గా మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 10 years ఆర్ 12 years నుంచి నియర్లీ సో కాల్ 2010 నుంచి 2022 వరకు కూడా వీళ్ళ యాక్టివిటీని మనం ఈ గ్రాఫ్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎల్లో బార్తో రిప్రజెంట్ చేసిన వాళ్ళు DAs అండ్ రెడ్ బార్ ఆర్ ఆరెంజ్ కలర్తో రిప్రజెంట్ చేసిన వాళ్ళు FIIs. ఇక్కడ ఈ గ్రాఫ్లో మనకు క్లియర్గా అర్థమవుతుంది థింగ్ ఏంటంటే కంపేర్ టు FIIsతో కంపేర్ చేసుకుంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు స్టేబుల్గా ఇండియన్ మార్కెట్లో బయింగ్ చేసుకుంటూ వచ్చారు. బట్ FIIs కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే వీళ్ళు చాలా వాల్టైల్గా ఉన్నారు. లైక్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ 2010లో చాలా బిగ్ లెవెల్లో సెల్ చేశారు, తర్వాత 2 years బై చేశారు, మళ్ళీ సెల్ చేశారు, మళ్ళీ 3 years కంటిన్యూగా బయింగ్ సైడ్ ఉన్నారు, కంటిన్యూస్గా 4 years మళ్ళీ సెల్లింగ్ సైడ్, మళ్ళీ 2 years బై, మళ్ళీ 2 years సెల్. బట్ వీళ్ళ యాక్టివిటీ చూసుకుంటే చాలా వాల్టైల్గా ఉంది. పర్టికులర్లీ లాస్ట్ 2 years అబ్జర్వ్ చేయండి. లైక్ 2021లో చాలా బిగ్ లెవెల్లో సెల్ చేశారు. బట్ దానికి కాంపల్సరీగానే DAs కూడా బై చేసుకుంటూ వచ్చారు, ఇండియన్ మార్కెట్స్ని సేవ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ పర్టికులర్ 2022 జనవరి నుంచి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ వరకు చూసుకుంటే చాలా హ్యూజ్ లెవెల్లో సెల్ చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ లాస్ట్ 12 yearsలో కూడా ఎప్పుడు జరిగినంత సెల్లింగ్ యాక్టివిటీ ఈ ఇయర్లో జరుగుతుంది. ఇక్కడ కనుక మీరు క్లియర్గా చూస్తే లైక్ ఆల్మోస్ట్ జనవరి నుంచి ఈ పర్టికులర్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ వరకు లైక్ May 20 వరకు కూడా నియర్లీ మోర్ దాన్
2 lakh crore మనీని విత్డ్రా చేసుకుంటూ వచ్చారు, లేదా ఇంత క్వాంటిటీని సెల్ చేసుకుంటూ వచ్చారు. లైక్ ఎవ్రీ మంత్ ఎంత సెల్ చేస్తున్నా మీరు చూడొచ్చు. జనవరిలో నియర్లీ 41 crores సెల్ చేశారు, ఫిబ్రవరిలో నియర్లీ 49 crores, అగైన్ మార్చ్లో 43 crores. యావరేజ్గా నియర్లీ 40,000 నుంచి 45,000 crores వరకు ఎవ్రీ మంత్ సెల్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకని వీళ్ళు ఈ లెవెల్లో సెల్ చేస్తున్నారు? సో దానికి ఏదైనా రీజన్ ఉందా అంటే అఫ్కోర్స్ దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ రీజన్, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే మనందరికీ తెలుసు కదా. ఇన్ఫ్లేషన్ అంటే బేసిక్గా రూపీ వాల్యూ తగ్గిపోయి ఆర్ కరెన్సీ వాల్యూ పడిపోయి మనం డైలీ యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ ఆర్ కన్జ్యూమ్ చేస్తున్న ప్రొడక్ట్స్ యొక్క వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది, దాని యొక్క డిమాండ్ పెరిగిపోతుంది. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇన్ఫ్లేషన్ పెరగడానికి కూడా మేజర్గా 2 క్రైసిస్ ఉన్నాయి. ద ఫస్ట్ క్రైసిస్ మనందరికీ తెలుసు, కోవిడ్ క్రైసిస్. లైక్ అండ్ రీసెంట్లీ ఒమిక్రాన్ ఎఫెక్ట్ వల్ల కూడా చాలా కంపెనీస్ షట్ డౌన్కి వెళ్ళి లాస్ట్ 2 weeks వరకు కూడా చైనాలో చాలా కంపెనీస్ కూడా లైక్ షట్ డౌన్లో ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు నార్త్ కొరియా, సౌత్ కొరియా కూడా చాలా బిగ్ లెవెల్లో ఇంపాక్ట్ జరుగుతుంది. సో కోవిడ్ వల్ల లాస్ట్ 2 years నుంచి ఏదైతే మనం సినారియోస్ చూస్తున్నామో ఇప్పుడు పర్టికులర్గా దాని ఇంపాక్ట్ చూస్తున్నాం. అండ్ లాస్ట్ 2 months నుంచి మనం రెగ్యులర్గా ఎవ్రీడే న్యూస్లో చెక్ చేసుకుంటుంది రష్యా ఉక్రెయిన్ వార్. రష్యా ఉక్రెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మేజర్గా 3 problems మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ వాల్యూ పెరుగుతుందో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ప్రతి కంట్రీ గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చింది. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ సైన్ ఫర్ స్టాక్ మార్కెట్స్. అండ్ ఎందర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఒక సప్లై చైన్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయింది గైస్. లైక్ దీనివల్ల ఎందుకు డిస్టర్బ్ అయిందంటే బేసిక్గా పర్టికులర్లీ లైక్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం. లైక్ ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా ఈ రష్యా ఉక్రెయిన్ వార్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేసెస్ నుంచి మనకి ఇంపోర్ట్ రావాలి కాబట్టి అక్కడ నుంచి కంప్లీట్గా ఇంపోర్ట్ సప్లై చైన్ అనేది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది. అండ్ దీనివల్ల డైరెక్ట్గా ఇంపాక్ట్ అయింది ఏంటంటే రూపీ వాల్యూ. రూపీ వాల్యూ కంప్లీట్గా డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఈవెన్ లాస్ట్ 2 weeks వరకు చూసుకుంటే చాలా లో లెవెల్కి వచ్చేసింది. అండ్ డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అసలు రూపీ వాల్యూ తగ్గిపోవడం వల్ల డాలర్ వాల్యూ పెరగడం వల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, మన ఎకనామిక్ ఏమైనా థ్రెట్ ఉంటుందా అంటే సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీడే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. లైక్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ క్రూడ్ ఆయిల్ కనుక మీరు న్యూస్ కనుక రెగ్యులర్గా ఫాలో అయితే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫిబ్రవరి మిడ్లో లైక్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎప్పుడైతే $95 టచ్ అయిందో, లైక్ ఒక బ్యారెల్ కాస్ట్ $95 ఎప్పుడైతే టచ్ అయిందో చాలామంది ఎక్స్పర్ట్స్ ఫీల్ అయిన థింగ్ ఏంటంటే లైక్ $95 అనేది లాస్ట్ 40 yearsలోనే హైయెస్ట్ లెవెల్ అనమాట, హైయెస్ట్ రికార్డ్ లెవెల్ టచ్ అయింది. ఎప్పుడైతే ఈ లెవెల్ టచ్ అయిందో చాలామంది ఫీల్ అయింది ఏంటంటే మార్కెట్లో ఒక బిగ్ కరెక్షన్ రాబోతుంది. బికాస్ ఎందుకంటే ఇండియన్ ఎకనామీ అవ్వచ్చు, వేరే కంట్రీ ఎకనామీ కూడా ఇంపోర్ట్కి ఎక్కువ ఛార్జెస్ పెట్టుకోవాలి. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రియల్ గేమ్ ఫిబ్రవరి ఎండింగ్లోనే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిందో క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది సడన్లీ $95 దగ్గర ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో అక్కడ నుంచి నియర్లీ $120 to $130 అక్కడ వరకు రీచ్ అయింది. ఎప్పుడైతే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయిందో అప్పటి నుంచి మనం కరెక్షన్ కంటిన్యూగా చూస్తూనే ఉన్నాం. ఎందుకని క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే ఆర్ఎస్ రూపీ వాల్యూ తగ్గితే మనకెందుకని ఇంపాక్ట్ ఉంటుంది. బేసికల్లీ క్రూడ్ ఆయిల్ పర్టికులర్ ఇండియా గురించి మాట్లాడుకుంటే ఇండియాలో మనం వాడే క్రూడ్ ఆయిల్లో నియర్లీ 80 నుంచి 85% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ని మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు బేసికల్లీ మనం పే చేయాల్సింది ఏంటంటే USD అండ్ డాలర్ ఫార్మేట్లో మనం పే చేస్తాం ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు. ఎప్పుడైతే రూపీ వాల్యూ పడిపోతుందో డాలర్ వాల్యూ పెరుగుతుంది. డాలర్ వాల్యూ పెరుగుతున్నప్పుడు ఇంత పర్సంటేజ్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఆ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఎక్స్పెండిచర్ని కూడా పెంచుకోవాల్సి వస్తుంది. అందుకని బేసికలీ మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా ఎక్స్పెండిచర్ పెడుతున్నాం. సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ మార్కెట్ ఆర్ ఇండియన్ ఎకనామీ. అందుకని మన మార్కెట్స్లో చాలా బిగ్ లెవెల్లో కరెక్షన్ చూస్తున్నాం. పర్టికులర్లీ FIIs కూడా సెల్ చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. ఎందుకంటే FIIs ఒక స్మార్ట్ గేమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బేసిక్గా మనం 80 to 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రాదర్ దాన్ లైక్ ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఆబ్వియస్లీ అది మనకు ఎకనామిక్ లాసే కదా, బికాస్ మనం చాలా ఎక్కువ ఖర్చు పెడతాం. మన ఎకనామీలో మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ మొత్తం ఇలా ఇంపోర్ట్ చేసుకోవడానికి పెడుతుందంటే ఆబ్వియస్లీ మన ఎకనామిక్ లాస్ అది. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ కంట్రీస్ అయితే ఇంపోర్ట్ మీద డిపెండ్ అయిపోయిందో ఆ కంట్రీస్లో వీళ్ళకి మ్యాక్సిమం షేర్స్ అన్నింటిని విత్డ్రా చేసుకుని ఏ కంట్రీస్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి, ఏ కంట్రీస్కి అయితే కమోడిటీస్ మీద డిమాండ్ ఉండి ఏ కంట్రీస్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఆ కంట్రీస్లో రీఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ లైక్ డాలర్ వాల్యూ పెరిగినప్పుడు ఏ కంట్రీస్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాయో వాళ్ళకి ప్రాఫిట్స్ పెరుగుతాయి. అందుకని వాళ్ళ మనీని కంప్లీట్గా ఎక్స్పోర్టింగ్ చేస్తున్న కంట్రీస్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మన కంట్రీస్లో కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద మేజర్ రీజన్. లైక్ ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, లైక్ కమోడిటీ సెక్టర్ వాల్యూస్ పెరగడం అవ్వచ్చు, రూపీస్ డాలర్ వాల్యూ పడిపోవడం అవ్వచ్చు. ద రీజన్ మైట్ బి ఎనీథింగ్. వీళ్ళైతే కంటిన్యూగా సెల్ చేస్తూనే ఉన్నారు. సో దిస్ ఈజ్
నాట్ అట్ ఆల్ ఏ గుడ్ సైన్ గైస్. సో అందుకని మీరు FIIs అండ్ DIs యాక్టివిటీ ట్రాక్ చేసుకోవడం వల్ల మార్కెట్లో ఏం జరుగుతుంది, అది ఎంతవరకు లీడ్ చేస్తుంది అంటే మార్కెట్ యొక్క డైనమిక్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది, మార్కెట్ యొక్క సెంటిమెంట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకని వీళ్ళ రెగ్యులర్ యాక్టివిటీ మనం ట్రాక్ చేసుకోవడం వల్ల మార్కెట్ కరెక్షన్ వచ్చిన ప్రతిసారి మనం ఏ లెవెల్లో రీఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎప్పుడు యావరేజింగ్ చేసుకోవాలి, మనకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. అందుకని వీళ్ళ డేటాని రెగ్యులర్గా ట్రాక్ చేసుకుంటూ ఉండండి. సో మీరు కనుక FIIs అండ్ DI డైలీ యాక్టివిటీ కనుక ట్రాక్ చేసుకోవాలనుకుంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెబ్సైట్స్. మనీ కంట్రోల్ నాకు వెబ్సైట్ ఉంటుంది, ఈవెన్ మీరు NSE వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెబ్సైట్స్. మనీ కంట్రోల్ వెబ్సైట్లో హోమ్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మార్కెట్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది, ఇందులో FII అండ్ DI యాక్టివిటీ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు క్లియర్గా FIIs అండ్ DIs ఎవ్రీడే ఎంత బై చేస్తున్నారు, ఎంత సెల్ చేస్తున్నారని మీరు క్లియర్గా ఎవ్రీడే ట్రాక్ చేసుకోవచ్చు. లైక్ మే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నియర్లీ మోర్ దాన్ 44,000 crores సెల్ చేసుకుంటూ వచ్చారు FIIs. బట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇండియన్ మార్కెట్ని సపోర్ట్ చేసుకుంటూ నియర్లీ 36,000 crores బై చేసుకుంటూ వచ్చారు. ఇలా ఎవ్రీడే వీళ్ళు ఎంత సెల్ చేస్తున్నారు, వీళ్ళు ఎంత బై చేస్తున్నారు అనేది మీరు క్లియర్గా ఇక్కడ ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దట్స్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.